నేటి రాశి ఫలాలు. ధనస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ కూడా చకచక పూర్తి చేయగలుగుతారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో ఎవరైతే చికాకులను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యూహాలతో ముందుకు సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సిరుల వర్షం అనేది కురుస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ధనుసు రాశి వారు తమ ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ధనుసు రాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉంటున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అనుకున్న శుభయోగాలను పొందగలుగుతారు. అలాగే దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు ధనుసు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం ద్వారా అందరి ప్రశంసలను పొందుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు అనేవి ఫలవంతం అవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న క్లిష్టమైన సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే వస్తుంది. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు గణపతిని పూజించడం, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.